we will discuss about the time of supply of services under the reverse charge mechanism. Under reverse charge mechanism. రివర్స్ ఛార్జ్ అనేసరికి మనకు తెలుసు ఎప్పుడు కూడా రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. మనకి సప్లై చాప్టర్ చదివినప్పుడు మనం రివర్స్ ఛార్జ్ లో కొన్ని సర్వీసెస్ చదువుకున్నాం, గుర్తుందా మీకు? ఒక పెద్ద టేబుల్లో సుమారుగా ఒక 20 పాయింట్స్ దాకా మనం చదివాం, గుర్తుందా? టైప్ ఆఫ్ సర్వీసెస్ దట్ ఆర్ చార్జబుల్ అండర్ రివర్స్ ఛార్జ్, గుర్తుందా మీకు? సిటిఏ సర్వీసెస్, అలాగే లాయర్ సర్వీసెస్, తర్వాత ఆర్బిట్రేటర్, తర్వాత బిజినెస్ కరెస్పాండెంట్స్, తర్వాత ల్యాండ్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ల్యాండ్ ఓనర్ అండ్ ప్రమోటర్ గురించి, అలాగే ఈ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్, తర్వాత సినిమా ప్రొడ్యూసర్స్, ఆథర్స్ అండ్ పబ్లిషర్స్. ఓకే, సెక్యూరిటీ సర్వీసెస్ టు ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అలాగా మనం చాలా రివర్స్ ఛార్జ్ సర్వీసెస్ చదివాం, గుర్తుందా మీకు? ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఒకసారి రివర్స్ ఛార్జ్ సర్వీసెస్ ఒకసారి రిఫర్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు వాడు డైరెక్ట్ గా హెడ్డింగ్ పెట్టేమి ఇవ్వడు. ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, ఎంత పెద్ద హెడ్డింగ్ పెట్టేమి ఇవ్వడు. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అండ్ రివర్స్ ఛార్జ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మీకు ప్రాబ్లం ఇవ్వడు. వాడు ఒక సర్వీస్ చెప్తూ ఫైండ్ ది టైమ్ ఆఫ్ సప్లై అంటాడు. ఎట్ దట్ టైమ్ యూ నీడ్ టు ఐడెంటిఫై వెదర్ ద సచ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ ద ఫార్వర్డ్ ఛార్జ్ ఆర్ రివర్స్ ఛార్జ్. అర్థమైందా మీకు? అది ఫార్వర్డ్ ఛార్జ్ రివర్స్ ఛార్జ్ అనేది మీరే తెలుసుకుని మీరే ఆన్సర్ రాయాలి. అది ఫార్వర్డ్ ఛార్జ్ రివర్స్ ఛార్జ్ మీకు ఎలా తెలుస్తుందంటే సప్లై చాప్టర్ లో మనం చదువుకున్న, అదే చార్జ్ చాప్టర్ లో మనం చదువుకున్న రివర్స్ ఛార్జ్ సర్వీసెస్ అన్ని కూడా మీ మైండ్ లో ఉండాలి. అప్పుడైతేనే మీకు అది రివర్స్ ఛార్జా కాదనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి మీరు ఆన్సరింగ్ ప్యాటర్న్ టైమ్ ఆఫ్ సప్లై చేంజ్ చేయాలి. ఫార్వర్డ్ ఛార్జ్ అయితే టైమ్ ఆఫ్ సప్లై ఒకలా ఉంటుంది, రివర్స్ ఛార్జ్ అయితే టైమ్ ఆఫ్ సప్లై ఒకలా ఉంటుంది, అది మీకు తెలుసు, ఓకేనా? So I request you to go through that services which are taxable under reverse charge mechanism. Okay. Continuing, we will discuss about the time of supply in case of reverse charge. What is the formula, sir? See, the formula is the date of payment is entered in the books of accounts of the recipient, in the books of accounts of the recipient, or the date on which the payment is debited in his bank account. Isn't ever ఇక్కడ రిసిపియంట్ సప్లైరా? recipient. అయ్యా, హియర్ హిజ్ మీన్స్ రిసిపియంట్. మా రిసిపియంట్ ఫీమేల్ అయినా అయ్యుండొచ్చు, ఓకేనా? హిజ్ అన్నారు కదా అని చెప్పి మేల్ రిసిపియంట్ గురించే మాట్లాడుతున్నట్టు కాదు, ఓకేనా? ఆర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఈ రెండు డేట్లలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఆర్ ద డేట్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ 60 days from the date of issue of invoice or any other document by whatever name called in lieu thereof by the supplier. అంటే ఏమన్నాడంటే సింపుల్ గా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 61st డే తీసుకోమన్నాడు. ద డేట్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ 60 days, 60 days దాటిన తర్వాత అంటే 61st డేని తీసుకోమన్నాడు. మనకి రెండు డేట్స్ వస్తాయమ్మా, ఒకటి డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ డెబిటెడ్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ ఒక డేట్ వస్తుంది, ఆర్ 61st డే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆ ఒకటే డేట్ వస్తుంది. ఆ రెండు డేట్స్ లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అయితే దాన్ని టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ కింద చెప్పుకోవచ్చు, ఓకేనా? సో ఒకవేళ మనకి ఇవేమీ తెలియకపోతే, డేటా ఏమీ లేకపోతే, దెన్ ది టైమ్ ఆఫ్ సప్లై విల్ బి ద డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది రిసిపియంట్. మనకు కనుక పైన ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియకపోతే దెన్ రిసిపియంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీ ఎప్పుడు రాశాడు అది ఒకటి తెలిస్తే దాన్ని టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకోవచ్చు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొవిజన్ ఏంటో రాద్దాం. ప్రొవిజన్ ఏంటమ్మా చెప్పండి ఒకసారి, నాకు ఫార్ములా చెప్పండి. టైమ్ ఆఫ్ సప్లై సర్వీసెస్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, ఫార్ములా చెప్పండి అమ్మా. చెప్పాలి. The date of payment entered in the books of accounts of the recipient. Date of payment
entered in the books of accounts of the recipient. మా BOA అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? Yes, sir. ఓకే. Or the date of payment debited in his bank account. Or date of payment debited In his bank account, in recipient's bank. whichever is earlier. సర్లే మరి దాన్ని ఉంది కానీ ఆర్ థర్డ్ డేట్ చెప్పండి నాకు. The date immediately following 60 days from the date of issue దాన్ని of సింపుల్ గా invoice. రాయాలంటే 61st Date డే ఫ్రమ్ ది issue of invoice. ఇన్వాయిస్. సింపుల్ గా అంతేనా? Yes, sir. ఈ 3 dates లో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఈ 2 dates లో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అని, ఈ 3 dates లో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అని రెండో ఆన్సర్ వస్తుంది. Yes, sir. ఓకేనా? సో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఇది ఫార్ములా. రైట్. నౌ లెట్ us take an illustration based on this. Okay. Illustration 1. Okay. Golden Industries Limited engaged in the service of Sandhu Transporter for road transport of a consignment on 25th December 2020 and made the advance payment for the transport on the same date. Okay. However, the consignment could not be sent immediately on account of a strike in the factory and instead was sent on 28th January 2021. The invoice was received from the transporter on 22nd of January 21. What is the time of supply of the transporter services? ఇప్పుడు చెప్పండి అమ్మా, ట్రాన్స్పోర్టర్ సర్వీసెస్ అంటున్నాడు. ట్రాన్స్పోర్టర్ సర్వీసెస్ ఫార్వర్డ్ ఛార్జ్ లో ఉన్నాయా, రివర్స్ ఛార్జ్ లో ఉన్నాయా? Reverse charge, sir. రివర్స్ ఛార్జ్ లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రివర్స్ ఛార్జ్ లో రిసిపియంట్ ఎవరెక్కడ, ఎవరు ఎంగేజ్ చేసుకున్నారు? గోల్డెన్ ఇండస్ట్రీస్ ఎంగేజ్డ్ సర్వీస్ ఆఫ్ సంధు ట్రాన్స్పోర్టర్ అన్నాడు. అంటే రిసిపియంట్ ఎవరెక్కడ? గోల్డెన్ ఇండస్ట్రీస్ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ సర్వీస్. సార్ నో. సో నౌ గోల్డెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. ఇక్కడ ఒకవేళ మిస్టర్ రామ్ అని పెట్టాడు అనుకో అమ్మ, మిస్టర్ రామ్ అని పెట్టాడు అనుకో, ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం లోకి వస్తుందా? No, sir. No, because receipt of services by an individual from GTA is exempt from tax. It is not chargeable under reverse charge mechanism. అంటే మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇదంతా చేసి పైన మిస్టర్ రామ్ అని పెట్టాడు అనుకో, దెన్ యూ విల్ బి అవుట్. మీరు కంగారులో టైమ్ ఆఫ్ సప్లై అనుకుని మొత్తం చేసేస్తారు, రివర్స్ ఛార్జ్ అనుకుని చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రివర్స్ ఛార్జ్ లోకి రాదు, అది ఎగ్జాంప్టెడ్ సప్లై అవుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో గోల్డెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అన్నాడు అంటే కంపెనీ రిసిపియంట్. మనం అక్కడ జీటీఏ సర్వీస్ చదువుకున్నప్పుడు కంపెనీని అక్కడ ఇంక్లూడ్ చేశాడు కాబట్టి ఎస్ ఇట్ ఇస్ ఏ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, రైట్. ఓకే, ఏ రోజంట? 25th డిసెంబర్న ఎంగేజ్ చేసుకున్నాడు. ఆ రోజే అడ్వాన్స్ ఇచ్చేసాడంట. అండ్ మేడ్ ది అడ్వాన్స్ పేమెంట్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ ఆన్ ది సేమ్ డేట్. అంటే డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు? డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు? సేమ్ డేట్ న 25th ఎంగేజ్ చేసుకున్నాడు, 25th పేమెంట్ కూడా చేసేసాడు. అంటే డేట్ ఆఫ్ పేమెంట్ 25th డిసెంబర్ 2020. అంతేనా? Yes, sir. Right. Okay. However, the consignment could not be sent on that immediately. Okay. And consignment ఎప్పుడు వెళ్ళింది? 28th January 2021. అది డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ 20th January 2021. Okay. Right. Invoice was received from the transporter on 22nd January 2021. అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంతమ్మా? 22nd January 2021. ఓకే, రైట్. దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? ఫార్ములా ఇదేనమ్మా, టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ రివర్స్ ఛార్జ్ ఫార్ములా ఇదేనా? ఓకే, డేట్ ఆఫ్ పేమెంట్ మనకు వచ్చేసినట్టుంది ఇక్కడ.
25th December will be the date of payment. Yes or no? Yes, sir. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? 61st day from the date of invoice. అదేనా? Yes, sir. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఉందో మనకి? 22nd January, sir. జనవరి. దీనికి 60 days యాడ్ చేస్తే కామన్ సెన్స్ లో ఆలోచిస్తే ఇట్ విల్ బి బై ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మంత్. అవునా? ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వస్తుంది. ఫిబ్రవరి కాదు, మార్చ్ మంత్ ఎండింగ్ వస్తుంది. అవునా? Yes, sir. 60 days యాడ్ చేసుకుంటే. సో కానీ కంపేర్ చేస్తే ఈ రెండు డేట్స్ లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే ఏది వస్తుంది? Date of payments. డేట్ ఆఫ్ పేమెంట్ వస్తుంది. ఓకేనా సార్? మీరు ఆన్సర్ ఎలా రాయాలి? మన 61 days క్యాలిక్యులేట్ చేయాలా? 61st డేని క్యాలిక్యులేట్ చేయాలా? అవసరం లేదమ్మా. మీరు ఎలా రాయొచ్చు అంటే, సిన్స్ ఇన్ దిస్ కేస్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ప్రిసీడ్స్, అంటే డేట్ ఆఫ్ పేమెంట్ అనేది 61st డే కన్నా ముందే ఉంది కాబట్టి హెన్స్ ద టైమ్ ఆఫ్ సప్లై విల్ బి ద డేట్ ఆఫ్ పేమెంట్ అని చెప్పి 25th December 2020ని టైమ్ ఆఫ్ సప్లై కింద రాయొచ్చు. ఓకేనా? యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద 61st డే ఆల్సో. ఓకే, అన్నెసెసరీలీ క్యాలిక్యులేట్ చేసి రాంగ్ రాయొద్దు, మీకు డేట్ క్యాలిక్యులేషన్ రాకపోతే. ఓకేనా? నెక్స్ట్ illustration 22. Rajesh of Assam received from some taxable services from L'Oreal Enterprises of United Kingdom, okay, on 1st December 2020, for which an invoice was raised on 1st December 2020. Determine the time of supply if Rajesh makes the payment for the said services on రెండు డేట్ ఆఫ్ పేమెంట్స్ ఇచ్చాడు. ఓకే, ఒకసారి చెప్పండి అమ్మా నాకు, రాజేష్ ఎక్కడున్నాడు? రాజేష్ ఆఫ్ అస్సాం అన్నాడు. రాజేష్ ఏమో ఇండియాలో ఉన్నాడు. రిసీవ్డ్ సమ్ టాక్సబుల్ సర్వీసెస్, అండర్లైన్ ది వర్డ్ టాక్సబుల్, ఆడే చెప్పేసాడు టాక్సబుల్ అని చెప్పి. రిసీవ్డ్ సమ్ టాక్సబుల్ సర్వీసెస్ ఫ్రమ్ లోరియల్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ యూకే. అంటే సర్వీస్ ప్రొవైడర్ ఎక్కడున్నాడు? UK, sir. యూకేలో, అవుట్ ఆఫ్ ఇండియా. సర్వీస్ రిసిపియంట్ ఎక్కడున్నాడు? India, sir. ఇండియాలో ఉన్నాడు. వెన్ ఎవర్ ఎప్పుడైతే సర్వీస్ ప్రొవైడర్ అవుట్ సైడ్ ఉన్నాడో వాడిని గవర్నమెంట్ పట్టుకోలేదు కాబట్టి ట్యాక్స్ కట్టమని ఎవరిని పట్టుకుంటది? Recipient. పట్టుకుంటది. సో అంటే ఇది రివర్స్ ఛార్జే కదా? Yes, sir. రివర్స్ ఛార్జ్. ఓకే, అక్కడికి కన్ఫర్మ్ చేసుకున్నాను రివర్స్ ఛార్జ్ అని. ఓకే, రివర్స్ ఛార్జ్ లో ఇప్పుడు మనకి ఏవో కొన్ని డేట్స్ ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1st December 2020 ఉంది కదా, ఇది ఏ డేటు? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సర్వీస్ ఏనా? Yes, sir. రాజేష్ ఆఫ్ అస్సాం రిసీవ్డ్ సమ్ సర్వీసెస్ ఆన్ 1st December 2020. అంటే మనకి డేట్ ఆఫ్ సర్వీస్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ సర్వీస్ ఎంత? ఎప్పుడు డేట్ ఆఫ్ సర్వీస్? 1st December 2020. సెకండ్ డేట్ ఏమి ఇచ్చాడు చూడండి. సెకండ్ డేట్ ఏంటి? ఫర్ విచ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఏంటి? 1st December 2020. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 1st December 2020. ఓకే, 1st December 2020 బాగానే ఉంది. డేట్ ఆఫ్ పేమెంట్ రెండు కేసెస్ ఇచ్చాడు కదా. ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 లో డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు? 1st January 2020. 1st January 2021. సెకండ్ కేస్ లో, కేస్ 2 లో డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు? 5th March 2021. 5th March 2021. ఓకే, దీనికి డేట్ ఆఫ్ సప్లై సేమ్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ సప్లై మనకి రిలవెంటా? రివర్స్ ఛార్జ్ లో డేట్ ఆఫ్ సప్లై సర్వీస్ మనకి రిలవెంటా? No, sir. No, sir. నో, తీసేయండి. డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ మనకి ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ పేమెంట్ ఏమో తెలిసిపోయింది. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 61st డే కదా మనకు కావాలి. Yes, sir.
దీనికి కూడా 61st డే కావాలి. ఇప్పుడు ఒకసారి కామన్ సెన్స్ అప్లై చేయండి. 61st డే దీనికన్నా ముందు ఉంటుందా, దీనికన్నా తర్వాత ఉంటుందా డేట్ ఆఫ్ పేమెంట్ కి? తర్వాత సార్. తర్వాత ఉంటుంది. సో డెఫినెట్లీ ద 61st డే విల్ బి హయ్యర్ దెన్ ది డేట్ ఆఫ్ పేమెంట్. అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది చెప్పండి? డేట్ ఆఫ్ పేమెంట్ అవుతుంది సార్. 1/1/2020. డేట్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. 1/1/2021 will be the time of supply. Okay, because the date of payment is less than 61st day from the date of invoice. ఈ కేసులో చూడండి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కి 61st డే డేట్ ఆఫ్ పేమెంట్ కి ముందు వస్తుందా తర్వాత వస్తుందా? ముందు వస్తుంది సార్. ముందు వస్తుంది. సో 61st డే విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. అంతేనా? సో ఇక్కడ మనం 61st డేని రాయాలి కాబట్టి నౌ వి నీడ్ టు క్యాలిక్యులేట్ ద 61st డే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ చెప్పండి అమ్మా. 1st December 2020. ఫస్ట్ డేట్ ఎక్స్క్లూడ్ చేయాలిగా. డిసెంబర్ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 31 ఉంటాయి. ఫస్ట్ డే పోతుంది కాబట్టి 30 డేస్ అయినట్లు లెక్క. జనవరి మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 ఉంటాయి. సో మనకు 30 డేస్ అక్కడికి అయిపోతే January 31st విల్ బి 61st డే. అవునా? ఎస్ సార్. 61st డే. ద టైమ్ ఆఫ్ సప్లై విల్ బి 31st January of 2021. అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా అమ్మా? అర్థమైందా? టైమ్ ఆఫ్ సప్లై రివర్స్ ఛార్జ్. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనకి ఇంకో కేసు ఇచ్చాడు. టైమ్ ఆఫ్ సప్లై రివర్స్ ఛార్జ్ లో మనకి ఇంకో కేసు ఇచ్చాడు. ఎప్పుడంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ జరిగినప్పుడు. ఇప్పుడు చదువుకున్న కేసు మనం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. కాకపోతే మనకి సెక్షన్ 92A, సెక్షన్ నెంబర్ 92A ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం we have a word associated enterprise. We have a word associated enterprise. సార్, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి అంటే, ఇండియాలో ఉన్న ఒక కంపెనీ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఒక కంపెనీ తోటి క్లోజ్ రిలేషన్షిప్ లో ఉంటే, క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, దెన్ సచ్ టూ ఎంటర్ప్రైజెస్ ఆర్ కాల్డ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. అర్థమైందా? ఇండియాలో ఉన్న ఒక కంపెనీ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఒక కంపెనీతో క్లోజ్ రిలేషన్షిప్ కనుక మెయింటైన్ చేస్తే, దెన్ సచ్ కంపెనీస్ ఆర్ కాల్డ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. సార్, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా? వాట్ ఆర్ దోస్ కండిషన్స్? ఆ కండిషన్స్ అయితే మీకు మెటీరియల్ లో చెప్పలేదు, కానీ ఆ కండిషన్స్ ఏంటో నేను చెప్తాను ఒకసారి వినండి, జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ పర్పస్. ఓకే, ఈ కంపెనీ ఈ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న కంపెనీకి మోర్ దెన్ 90% రా మెటీరియల్ సప్లై చేస్తుంది. మోర్ దెన్ 90% రా మెటీరియల్ సప్లై చేస్తుంది అనుకున్నాం. అంటే డైరెక్ట్ గా నథింగ్ బట్ ఈ కంపెనీని హైగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనేగా అర్థం. ఎస్ ఆర్ నో? అంతే Yes, sir. కదమ్మా. ఈ కంపెనీకి మోర్ దెన్ 90% రా మెటీరియల్ సప్లై చేస్తుందంటే దాని ఇన్ఫ్లుయెన్స్ హైగా ఉన్నట్ట, లోగా ఉన్నట్ట? వెరీ హై. నెక్స్ట్, ఈ కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని మోర్ దెన్ 50% బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా కంట్రోల్లో ఉన్నట్టు. నెక్స్ట్, ఈ కంపెనీ
ఈ కంపెనీకి మోర్ దెన్ 51% లోన్ ఇచ్చింది. ఆ కంపెనీకి ఎసెట్స్ కన్నా మోర్ దెన్ 50% లోన్స్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ గా ఈ కంపెనీలో 26%, మోర్ దెన్ 26% హోల్డింగ్ ఉంది. హోల్డింగ్ అంటే షేర్స్ ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మోర్ దెన్ 50% కంట్రోల్ చేస్తుంది. 90% రా మెటీరియల్. అలాగే ఈ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్, ఈ కంపెనీ రన్ చేసేది, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న కంపెనీ రన్ చేసేది ఈ ఇండియన్ కంపెనీ ఇచ్చిన మెయిన్ సాఫ్ట్వేర్ వల్లే. ఆ సాఫ్ట్వేర్ లేకపోతే అసలు ఈ కంపెనీయే లేదు. ఓకేనా? అంటే ఇంటెలెక్చువల్ రైట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. పేటెంట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సీక్రెట్ కానీ అంతా కూడా ఈ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీకి. ఓకేనా? సో ఇలా ఉంటే ఇందులో ఏ కండిషన్ ఉన్నాయి, ఇవన్నీ కాదు, ఎనీ ఆఫ్ దీస్ కండిషన్స్, if there is any of these conditions, then such an enterprises are called associated enterprise. Such an enterprise are called associated enterprise. అమ్మా అర్థమైందా మీకు? అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటో అర్థమైందా మీకు? Yes, sir. రైట్. ఇదంతా కూడా మీకు మీ సిలబస్ లో లేదు, బట్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమంటాడంటే ఇలా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కనుక ఉంటే దీనికి టైమ్ ఆఫ్ సప్లై డిఫరెంట్ గా తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్? ఇన్ కేస్ ఆఫ్ అంటే వీళ్ళిద్దరి మధ్య మరి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ టైమ్ ఆఫ్ సప్లై చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్, ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ చూడండి అమ్మ చెప్పండి మీకు. టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ సింపుల్, the data of entry in the books of accounts of the recipient of supply or the data of payment. ఇవి రెండేనమ్మా. చెప్పండి ఏంటవి? ఏంటమ్మా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ టైమ్ ఆఫ్ సప్లై చెప్పండి ఏమైంటే ఫస్ట్ డేట్ ఏంటి? ఫస్ట్ డేట్ ప్లీజ్. Date of entry in the books of accounts of the recipient. Date of entry in the books of accounts of recipient. Of the recipient. Okay. Or the date of payment. Or the date of Payment. Whichever is earlier. అంతే సింపుల్. అంటే రివర్స్ ఛార్జ్ లో రెండు కేసెస్ ఉన్నాయి మళ్ళీ. ఒకటి నాన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నంత ఎవరిదమ్మా? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అది ఏ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ కి? నాన్ అసోసియేటెడ్. ఇప్పుడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కి టైమ్ ఆఫ్ సప్లై ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఈ కేసు ఇలస్ట్రేషన్ 22, ఇది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ లోకి వస్తుందేమో ఒకసారి చూడండి. ఇలస్ట్రేషన్ 22 వస్తుందమ్మా? రాదు సార్. ఇట్ విల్ నాట్ కమ్. ఎందుకంటే ఈవెన్ దో ద రిసిపియంట్ ఈజ్ ఇన్ వన్ కంట్రీ అండ్ ద సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ ఇన్ అనదర్ కంట్రీ అదర్ దాన్ ఇండియా, here the concept of associated enterprises will not arise because there are no such conditions. మనం చెప్పుకున్న కండిషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అని కూడా వాడి క్వశ్చన్ లో ఇవ్వలేదు. సో అంటే unless and until the question gives a clarification that the one of the entities is associated enterprises, we should not assume associated enterprises concept. Okay na? Now let us do a solution for the associated enterprises. Okay. Apte and Apte Limited is located in India and holding 51% of the shares of Wilson Limited, a USA based company. చెప్పండి అమ్మా, ఇండియాలో ఉన్న కంపెనీ యుఎస్ లో ఉన్న కంపెనీలో మోర్ దెన్ 51% ఆఫ్ ది షేర్ హోల్డింగ్ ని ఎక్వైర్ చేసిందంట. వెదర్ అంటే
whether these two companies are associated enterprises or not. Yes, sir. Yes, because the control exists whenever we are having a more than 51% of the shareholding, 50% of the shareholding. Definitely, we can say that we are having a control on that company. Okay, right. Now, Mr. Wilson Limited, Wilson Limited provides business auxiliary services to the Apte and Apte Limited. Evarama service provider evaru? Wilson Limited. Wilson Limited. Service recipient ema Apte and Apte. అంటే సర్వీస్ ప్రొవైడర్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అండ్ ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు, చూద్దాం. Agreed consideration was $1 of 1 lakh and the date on which services are provided by the Wilson Limited 16th December. The date on which invoice is sent by Wilson Limited 19th December. The date of debit in the books of accounts of Apte and Apte 30th December. The date on which payment is made by the Apte and Apte 23rd March. ఇంకా ఏమైనా డేట్స్ ఇచ్చేటమో చూద్దాం. ఇంకేం అవ్వలేదమ్మా, డేట్స్ ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఓకేనా, చెప్పండి. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ రివర్స్ ఛార్జ్? 30 December 2020, sir. 30 December 2020. ఏ డేట్స్ తీసుకోవాలి? డేట్ ఆన్ విచ్ సర్వీసెస్ ప్రొవైడర్ రిలవెంటా? No, sir. No, sir. నాట్ రిలవెంట్. డేటా ఆఫ్ ఇన్వాయిస్ రిలవెంటా? No, sir. నాట్ రిలవెంట్. సో మనకి కావాల్సిన ఇవి రెండే, డేట్ ఆఫ్ డెబిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, డేట్ ఆన్ విచ్ పేమెంట్ మేడ్. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ గా మనం తీసుకోవాలి. Yes, sir. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 30th December 2020 వస్తుంది. సో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, రైట్. So enough of this reverse charge. You can do the rest of the problems. Now I am moving further with time of supply of vouchers exchangeable for services. Time of supply of vouchers exchangeable for services. Vouchers, ఈ vouchers కానీ కూపన్స్ కానీ గూడ్స్ లో అయితే మీకు టైమ్ ఆఫ్ సప్లై ఎలా చెప్పాను? vouchers ఆర్ కూపన్స్ కి టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ చెప్పండి మీరు. బెనిఫిట్ ఈజ్ ఐడెంటిఫైబుల్ అండ్ నాన్ ఐడెంటిఫైబుల్ బేసిస్ లో చెప్పాలి సార్. ఐడెంటిఫైడ్ అయితే మన కూపన్ ఇచ్చిన రోజే ఐడెంటిఫైడ్ అనుకో, రిడమ్షన్. ఎప్పుడు టైమ్ ఆఫ్ సప్లై? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వోచర్స్. వోచర్. ఒకవేళ అన్ఐడెంటిఫైడ్ అయితే డేట్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ వోచర్స్. సేమ్ అమ్మా, సేమ్ ఇస్ ద కేస్ హియర్. The time of supply shall be the date of issue of voucher if the supply is identifiable at that point. If the supply is not identifiable, then the date of redemption of voucher. ఏమైనా చేంజ్ ఉందమ్మా? ప్రొవిజన్ ఏమైనా చేంజ్ ఉందా? నో సార్, సేమ్ సార్. No, not a change. ఓకేనా, ఇలస్ట్రేషన్స్ చూడండి. From the following information, determine the time of supply of services where supply is issued by voucher. For the same nature of services valid for 1 year and are issued after supply of the first services. Okay, ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ ఏమన్నాడంటే ఒక వోచర్ ఇష్యూ చేశాడంట. ఆ వోచర్ కూడా దేనికంట? ఫర్ ది సేమ్ నేచర్ ఆఫ్ సర్వీస్. అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే సర్వీస్ తీసుకున్నావో అదే సర్వీస్ నెక్స్ట్ టైం వోచర్ రిడెంప్షన్ చేసుకుంటే కూడా నీకు వచ్చేది సేమ్ సర్వీస్. ఓకే, అది కూడా ఎప్పుడు రిలీజ్ చేశాడంట? ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత. ఫస్ట్ టైం నేను ఒక షోరూమ్కి వెళ్ళాను, వాళ్ళు ఏదో నాకు సర్వీస్ ప్రొవైడ్ చేశారు. అది అయిపోయిన వెంటనే నాకు ఒక కూపన్ ఇచ్చారు. ఇచ్చి సెకండ్ టైం మీరు వచ్చినప్పుడు ఆ కూపన్ ఇస్తే మీకు దాంట్లో బెనిఫిట్ ఇస్తాం సార్, సేమ్ బెనిఫిట్ ఇస్తామని చెప్పారు. అంటే ఇక్కడ సప్లై ఐడెంటిఫై అయినట్ట అవ్వనట్ట? ఐడెంటిఫై అవుతుంది సార్. అవుతుంది, సేమ్ నేచర్ ఆఫ్ సర్వీస్ అని అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే సర్వీస్ తీసుకున్నావో అదే సర్వీస్ నీకు మళ్ళీ ఇస్తా, ఆ కూపన్ తీసుకొస్తా అన్నాడు. సప్లై ఈజ్ ఐడెంటిఫైబుల్. వెన్ ఎవర్ సప్లై ఈజ్ ఐడెంటిఫైబుల్, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? Date of issue of voucher. అది
మనకి ఎన్ని డేట్స్ పట్టించుకోని అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ ఏంటో మైండ్ లోకి తెచ్చుకుని ఆ డేట్ మనకి రిలవెంట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సర్వీస్ ఇచ్చాడు, ఈజ్ రిలవెంట్. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వోచర్ ఈజ్ రిలవెంట్. డేట్ ఆఫ్ రిడమ్షన్ అనవసరం. లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వోచర్ అనవసరం. సో టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుందమ్మా? ఏ డేట్ అవుతుంది? Date of issue of voucher, sir. So January 1st, 2021. This will be the time of supply. Next. From the following information, determine the time of supply of services. Okay. Voucher valid for 1 year is issued to the recipient. Okay. After supply of services, for any other services or goods, underline the word, for any other services or goods across India. అంటే వాడు ఇచ్చిన వౌచర్ అంట ఏదైనా గూడ్స్ కైనా ఉపయోగించుకోవచ్చు అంట, ఏదైనా సర్వీసెస్ కైనా ఉపయోగించుకోవచ్చు అంట. అంటే ఏ గూడ్ ఏ సర్వీస్ అనేది రిడమ్షన్ చేసుకునేంత వరకు తెలియదని అర్థం. ఇప్పుడు చెప్పండి అమ్మా, సప్లై ఇక్కడ ఐడెంటిఫైబుల్ అయిందా? No, sir. No, sir. No. Whenever the supply is not identifiable, the time of supply will be the Date of redemption of voucher. that's it. 14th of December 2021 will be the time of supply. Okay, next. Moving to residuary cases. Residuary cases. మరి residuary cases లో మీకు ఏం చెప్పాను? టైమ్ ఆఫ్ సప్లై గూడ్స్ లో టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ residuary cases గూడ్స్ చెప్పండి. Date on which return is to be filed or date on which tax is paid. పెయిడ్. అంటే నువ్వు ఒకవేళ మంత్లీ రిటర్న్ ఫైలర్ అయితే మంత్లీ నువ్వు ఏ రేట్కి అయితే రిటర్న్ ఫైల్ చేయాలో అది నీ టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఒకవేళ నీకు కనుక ఏదైనా ఇన్స్పెక్షన్ జరిగి ఓకేనా, అప్పుడు సడన్ గా నువ్వు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది అనుకో, నువ్వు ఏ రోజు అయితే ట్యాక్స్ కడతావో అదే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకేనా? సో దిస్ ఆర్ ది రెసిడ్యువరీ కేసెస్. సేమ్ అక్కడ మనకి గూడ్స్ లో ఏదైతే ఇలస్ట్రేషన్ ఇచ్చాడో, ఇన్స్పెక్షన్ జరిగింది ఓకేనా, గూడ్స్ ఫైండ్ అవుట్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ వచ్చి ఫైండ్ అవుట్ చేసి ట్యాక్స్ పేమెంట్ చేయమని చెప్పారు. సేమ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎడిషనల్ ఛార్జెస్. ఎడిషనల్ ఛార్జెస్ కి టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడమ్మా? గూడ్స్ లో The date ఈ of పెనాల్టీ which ఛార్జెస్, consideration received, sir. the date on which such additional consideration is received. సేమ్ సర్వీసెస్ లో కూడా అంతేనమ్మా. నువ్వు సర్వీసెస్ చేసావు, అడిషనల్ కన్సిడరేషన్ తీసుకున్నావు అనుకో, దెన్ ద డేట్ ఆన్ విచ్ సచ్ అడిషనల్ కన్సిడరేషన్ రిసీవ్డ్ విల్ బి ది టైమ్ ఆఫ్ సప్లై. ఒకవేళ నువ్వు ఆ అడిషనల్ కన్సిడరేషన్ వేవ్ ఆఫ్ చేసావు అనుకో, అప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా? No, sir. No. Whenever we have waived off the additional consideration, there is no necessary to pay the tax and there will be no concept of time of supply. Okay. Like this is about time of supply of services in case of forward charge, reverse charge, coupons, residual cases, additional benefits. Okay na? ఒకసారి చార్ట్స్ చూడండి అమ్మా. Time of supply of services under forward charge and reverse charge and next vouchers. మీకు సింప్లిఫైడ్ గా అంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు జస్ట్ ఈ చార్ట్స్ రిఫర్ చేసుకుంటే టైమ్ ఆఫ్ సప్లైని మీరు దాటేయచ్చు, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ చాప్టర్ లో?